వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు ఎటువంటి యునాని వైద్యంలో సలహాలు సంప్రదింపులు కావాలన్నా కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మేము మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటిని మేము క్లారిఫై చేస్తాం. అయితే ఈరోజు మనము మాట్లాడుకోబోతున్న మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ప్యాన్క్రియాటైటిస్లో నార్మల్ అవుతుందా? మీరు ఏవైతే మాకు ఎపిసోడ్స్ వీడియోస్ చేశారో ఆ వీడియోస్లో ప్యాన్క్రియాటైటిస్ గురించి కూడా చెప్పారు అని అంటున్నారు. ఎస్, ప్యాన్క్రియాటైటిస్ ఏదైతే ఉందో అది జస్ట్ ప్యాన్క్రియాస్కి ఒక చిన్న ఇన్ఫ్లమేషన్ లాంటిది. అంటే జస్ట్ లైక్ ఎలా అంటే ఏదైనా ఒక పుండ్ అయింది, లేదంటే ఒక ఎక్కడన్నా కూడాను ఎర్రగా అయిపోయి అది వాపు వచ్చేసి ఇదైంది. అలాంటప్పుడు మందులు ఇస్తే కనుక అవి న్యాచురల్గా అవి సబ్సైడ్ అయిపోతుంటాయి, అవి నార్మల్ అయిపోతూ ఉంటాయి. కొంతమందిలో మాత్రమే ఈ ప్యాన్క్రియాటైటిస్ అనేది క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్ అయిపోయి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. అలా రిపీట్ అయిన వాళ్ళకి మాత్రమే ప్యాన్క్రియాస్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అవి మేము కంటిన్యూస్ లాంగ్ స్టాండింగ్ మెడిసిన్స్ వాడితే కనుక కంప్లీట్గా తగ్గిపోతుంది. అది అలా ఏం లేదు. అయితే ఇక్కడ జరిగేది ఏంటంటే, అందరూ ఏమనుకుంటుంటారంటే ప్యాన్క్రియాస్లో ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే కనుక ప్యాన్క్రియాసే తీసి పడేయాలి అని చెప్పి కొంతమంది సజెస్ట్ చేస్తున్నట్టున్నారు. వీళ్ళు కూడా ప్యాన్క్రియాస్ తీయించేసుకుంటున్నారు. అనవసరంగా అంత రిస్క్ తీసుకోకండి, అంత అవసరం లేదు. ఒకవేళ ప్యాన్క్రియాస్కి అలాంటివి ఏమైనా సమస్యలు వస్తే కనుక వాటికి కూడా యునానిలో చాలా చక్కటి మందులు ఉంటాయి. అయితే ఈ ప్యాన్క్రియాటైటిస్ ఏదైతే ఉందో అది ఒకటి. తర్వాత ఇంకోటి ప్యాన్క్రియాస్లో కూడాను మనకి క్యాన్సర్స్ చూడడం జరుగుతూ ఉంటుంది. అయితే క్యాన్సర్ అన్న పదం వచ్చిందే యునాని వైద్యం నుంచి, కాబట్టి క్యాన్సర్ కూడా చాలా చక్కటి మందులు ఉంటాయి యునాని వైద్యంలో. కాకపోతే ఏంటంటే అందరూ అనుకుంటున్నట్టుగా ఏంటంటే ప్యాన్క్రియాస్ అంటే అది కేవలం డయాబెటీస్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేది మాత్రమే అని అనుకుంటూ ఉంటారు. కాదు, అది దానికి ప్రాచుర్యం బాగా వచ్చింది కాబట్టి ఇన్సులిన్ అన్నది ప్యాన్క్రియాస్లో ప్రొడ్యూస్ అవుతుంది అని వచ్చింది కాబట్టి మీకు అది ఒక సమ్ గ్రేట్ థింగ్, గొప్పగా కనిపిస్తుంది. కానీ బట్ యాక్చువల్గా చెప్పాలి అంటే కనుక ప్యాన్క్రియాస్లో ఫంక్షన్స్ అన్నది ఓన్లీ ఇన్సులిన్ మాత్రం కాదు, అంతకు మించిన డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసే ఒక గ్లాండ్ అది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్యాన్క్రియాస్ ఏదైతే ఉందో దాన్ని మనము చక్కగా మెయింటైన్ చేయాలి అంటే కనుక ఈ వెజిటబుల్స్ అన్నవి ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక గ్రీన్ వెజిటబుల్స్, తర్వాత ఈ సొరకాయలు, తర్వాత గుమ్మడికాయలు, తర్వాత బీరకాయలు, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నట్టయితే కనుక మనకి ఈ ప్యాన్క్రియాస్లో ఏదైతే దాని యొక్క ఫంక్షనింగ్ ఉందో అదంతా కూడాను చక్కగా మనము దాన్ని ఎలివియేట్ చేయొచ్చు. అంతేకాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకున్నందువల్ల కూడా మనకి ప్యాన్క్రియాస్లో దాన్ని స్ట్రెంథన్ చేసుకోవచ్చు. ప్యాన్క్రియాస్ని నార్మల్సీకి తీసుకురావడానికి యునాని వైద్యంలో ఎన్నో చక్కటి మందులు ఉన్నాయి. సో ఇలాంటి మందుల వల్ల కూడాను మనకి ఈ ప్యాన్క్రియాస్ అన్నది మనకి నార్మల్సీకి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకని యునాని వైద్యంలో ప్యాన్క్రియాటైటిస్కి, తర్వాత ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్స్కి, తర్వాత ప్యాన్క్రియాస్లో ఏదైతే సైకిల్స్ ఉంటాయో, అంటే జస్ట్ లైక్ ఏదైతే అంతకుముందు కూడా నేను చెప్పాను, యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే 100 grams కన్నా లోపల కనుక వాళ్ళు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే కనుక వాళ్ళకి లివర్ సెల్సే దాన్ని కంప్లీట్గా గ్లూకోజ్ని దాన్ని ఇచ్చేసి మనకి దాని మెటబాలిజంని కంప్లీట్ చేస్తుంది. ఎప్పుడైతే 100 grams కన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటూ ఉంటారో ఒక మీల్లో ఒకేసారిగా ఎక్కువ అన్నం ప్లేట్స్లో నింపుకొని ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ తింటారో వాళ్ళకి ఏమవుతుందంటే మోర్ దెన్ 100 grams అయ్యేప్పటికి ఏమవుతుందంటే ఈ లివర్లో ఉన్న సెల్స్ సరిపోవు అనమాట. దాంతో ఏంటంటే నెక్స్ట్ మనకి ఈ ప్యాన్క్రియాస్లో ఉండే సెల్స్ అవసరం పడతాయి అన్నమాట, ఇన్సులిన్ అవసరం పడుతుంది. సో 100 grams కన్నా ఎక్కువ తినేప్పటికి ఏమవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ అన్నది కావాల్సి వస్తుంది. ఎప్పుడైతే బాగా ఎక్కువగా బాడీ పెరిగిపోతుందో అండ్ బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్కువ ఫ్యాట్ మన బాడీలో వచ్చేస్తుంటుందో
సో దాన్నన్నిటిని దాన్ని నరిష్ చేయడానికి వీటికి ఎప్పుడైతే ఓవర్ బర్డన్ అయిపోతుందో ప్యాంక్రియాస్ మీద, అప్పుడు మనకి సమస్యలు మొదలవుతూ ఉంటాయన్నమాట. సో అలా సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఈ ఎన్నైతే ఈ మన కార్బోహైడ్రేట్ కంటెంట్ ఫుడ్స్ ఏవైతే 100 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని డివైడెడ్ డోసెస్గా తీసుకోవాలన్నమాట. అంటే ఒక్కసారిగా అన్నం ఇంత పెట్టుకొని తినకూడదు. అన్నంలో మనం కూర కలపడం మానేసి కూరలో అన్నం కలపడం మొదలెట్టాలన్నమాట. అలా తక్కువ క్వాంటిటీలో మనము కార్బోహైడ్రేట్స్ తీసుకొని, నాట్ ఓన్లీ రైస్, అసలు గోధుమలు తినకూడదు. గోధుమలు తిన్నందువల్ల కూడా డయాబెటీస్ అన్నది రావడానికి మేజర్ కారణం అసలు సౌత్ ఇండియన్స్కి గోధుమలు తినడమే. సో అందుకని గోధుమలు అస్సలు తినకండి. దాన్ని ఎప్పుడన్నా ఒకసారి ఒక చపాతీ ఒక పూరియో తింటే ఏం కాదు. అన్నానికి బదులుగా గోధుమలు సబ్స్టిట్యూట్ చేయకూడదు అనమాట. సో ఇలా మీరు ఎప్పుడైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు తక్కువ రైస్ తీసుకొని ఎక్కువ వెజిటబుల్స్ ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటారో, అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఈ ఇన్సులిన్ అవసరం పడదనమాట. పడకపోయేసరికి ఏమైపోతుందంటే షుగర్ లెవెల్స్ ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేస్తుంటాయి అనమాట. సో ఇలా ప్యాంక్రియాస్ యొక్క దాని యొక్క ఫంక్షనింగ్, దాని యొక్క మెటబాలిజమ్స్ ఇవన్నీ కూడాను మనం అర్థం చేసుకున్నట్టయితే కనుక, దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే మనము ఈ స్లీప్ ప్యాటర్న్ నార్మలైజ్ చేసుకుంటామో, దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే డైట్ చేసుకుంటామో, అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్యాంక్రియాస్ అనేది ఆటోమేటిక్గా స్ట్రెంథన్ అవ్వడం మొదలవుతుంటుంది అనమాట. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే, చాలా మటుకు అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, అన్నం తిన్న తర్వాత వాకింగ్ చేస్తూ ఉంటారు. అన్నం తిన్న తర్వాత ఎప్పుడూ వాకింగ్ చేయకూడదు. అన్నం తిన్న తర్వాత మీ డైజెస్టివ్ సిస్టమ్కి మొత్తం లోపల ఉన్న బాడీ డిఫెన్స్ మెకానిజంకి ఒక పెద్ద పని ఏర్పడుతుంది అనమాట. ఏంటంటే ఆ లోపల పడ్డ అన్నాన్ని దాన్ని మొత్తం మ్యాష్ చేయడం, దాన్ని అంతా సింప్లర్ ఫామ్స్లోకి దాన్ని క్రష్ చేయడం, దాన్ని డైజెస్ట్ చేయడం, దాన్ని అంతా అసిమిలేట్ చేసుకోవడం, చాలా ఎన్నో వేల ప్రక్రియలు ఉంటాయి దానిలో, రియాక్షన్స్. అవన్నీ జరిగి కొన్ని వేల రియాక్షన్స్ జరిగిన తర్వాత బాడీలోకి ఇది అంతా కూడాను అబ్జర్వ్ అవ్వడం జరుగుతుంటుంది. మరి ఇన్ని వేల రియాక్షన్స్ చేయాలి అని అంటే కనుక, చెప్పడానికి ఎంత కష్టంగా ఉంటే కనుక చేయడానికి లోపల ఇంకెంత ఉంటుంది అది. సో అంత ప్రక్రియలు చేయాల్సిన బాడీని మీరు తిన్న తర్వాత, అందుకే చూడండి, మీరు ఏ యానిమల్నైనా చూసుకోండి, తిన్న తర్వాత సైలెంట్ పోయి ఒక దగ్గర కూర్చుంటుంది అది. అంటే ఇట్ విల్ అలౌ ద డైజెస్టివ్ సిస్టమ్ టు డూ దట్. కానీ మనం ఏం చేస్తున్నామంటే తినడం కూడా హరీబరీ, అసలు తినడానికి కూడా టైం ఇవ్వట్లేదు అసలు. సో కనీసం తిన్న తర్వాత కొంతమందికి టైం దొరికిన వాళ్ళు ఎవరైతే తిన్న తర్వాత సైలెంట్గా ఒక దగ్గర కూర్చోకుండా, ఈ మధ్య కొత్తగా అవేర్నెస్ సరిగ్గా లేక ఏం చేస్తున్నారంటే వాకింగ్ మొదలెడుతున్నారు. తిన్న తర్వాతనే వాకింగ్ చేయాలట. సో అలా చేసినందువల్ల ఏమవుతుందంటే డైజెస్టివ్ సిస్టమ్ చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ప్యాంక్రియాస్ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిన్న తర్వాత అస్సలు నడవకూడదు. సైలెంట్గా ఒక దగ్గర కూర్చోవాలి. కూర్చున్నట్టయితే కనుక మీరు కూర్చొని చేసే వర్క్స్ ఏమన్నా ఉంటే కనుక చేసుకోండి, అంతేకాని డోంట్ బాగా అటు ఇటు తిరగడము, మెట్లు ఎక్కడము దిగడము, లేదంటే కనుక పరిగెత్తడాలు, నడవడాలు అలాంటివి చేయకుండా ఒక దగ్గర సైలెంట్గా మీరు ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ని మీరు దానికి టైం ఇస్తే కనుక అది చేసుకోవడానికి డైజెషన్ అనేది బాగా జరుగుతుంది అనమాట. ఇలా డైజెస్ట్ అయిన మెటీరియల్ అంతా కూడాను మనకి ఏమవుతుందంటే బ్లడ్లో కలిసినప్పుడు అది బాడీ అంతా కూడాను సర్క్యులేట్ అవుతుంది. సో ఇలా ఇంత చక్కటి మనకి యునానీ వైద్యంలో మందులు ఏవైతే ప్యాంక్రియాస్కి ఉన్నాయో, వాటిని ప్యాంక్రియాటైటిస్కి, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్, లేదంటే ఇంకా ఇతరత్ర సమస్యలు ఏవైతే ప్యాంక్రియాస్కి ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి యునానీ వైద్యుల్ని సంప్రదించినట్టయితే కనుక మీకు చక్కటి పరిష్కారాలు దొరుకుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే CKD గురించి చెప్పమన్నారు. CKD అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్. యునానీ వైద్యంలో కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకమైన ఏమంటారు వైటల్ ఆర్గన్స్ దీంట్లోకి రాలేదన్నమాట. యునానీ వైద్యంలో ఏంటంటే ముఖ్యంగా ఆజాయ్ రైసా అంటే 3 చెప్తారు మా దగ్గర. ఆజాయ్ రైసా అంటే జస్ట్ లైక్ లీడర్ ఆర్గన్స్ అన్నట్టు. ఆర్గన్స్ మొత్తం అన్నిటికీ ఏవైతే ఉన్నాయో దాంట్లో రైసా అంటే టాప్ మోస్ట్ లెవెల్లో జస్ట్ లైక్ లీడింగ్ ఏదైతే ఉంటుందో అది. అయితే దాంట్లో చెప్పబడ్డ 3 ఆర్గన్స్ ఏంటంటే 1 లివర్, 2 హార్ట్, 3 బ్రెయిన్. లివర్ యొక్క ఖాదిం అంటే సర్వెంట్ ఏదైతే ఉందో దాన్ని కిడ్నీస్ అని చెప్పబడ్డాయి అన్నమాట. సో లివర్ యొక్క సర్వెంట్ మాత్రమే కిడ్నీ, అంతేగాని కిడ్నీస్లో మనకి ఈ యూరిక్ యాసిడ్స్ కానీ ఇవన్నీ కానీ క్రియాటినిన్ కానీ ఇవేవి కిడ్నీస్లో ప్రొడ్యూస్ అవ్వవు. అన్నీ లివర్లోనే ప్రొడ్యూస్ అవుతాయి, లివర్లోనే మెటబలైజ్ అవుతాయి, అన్నీ అవుతాయి అన్నమాట. కిడ్నీస్ అన్నవి ఏంటంటే జస్ట్ లైక్ గేట్ కీపర్స్ లాంటి వాళ్ళు అనమాట.
ఏది బాడీలో ఉంచాలి, ఏది బాడీలోంచి బయటికి వెళ్ళిపోవాలి అన్నది మాత్రమే అక్కడ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఒక ఫిల్టరేషన్, ఒక ఫిల్టర్ ఉంటుందన్నమాట. అయితే యూజువల్‌గా ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏదైతే ఉందో, అంటే కిడ్నీస్ అన్నవి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో, అంటే బయటికి మొత్తం ఎన్నైతే మలినాలున్నాయో, ఎన్నైతే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో వాటిలన్నిటిని బాడీలోంచి బయటికి పంపించేసే యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, అది మనకి ఈ కిడ్నీస్ చేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఇలా కిడ్నీస్ ఏవైతే చేస్తున్నాయో ఈ పనిని, దీ వాటిని ఆ కిడ్నీస్‌ని పని చేయకుండా చేసే ఒక ఫ్యాక్టర్స్ ఏవైతే ఎన్నైతే ఫ్యాక్టర్స్ ఉంటాయో, ఆ ఫ్యాక్టర్స్ అన్నిటి వల్ల కూడాను దాని యొక్క ఫంక్షనింగ్ అన్నది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో, ఈ కిడ్నీ ఫంక్షనింగ్ అన్నది తగ్గిపోయినప్పుడే మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మొదలవుతుంటాయన్నమాట. అంటే ఈ ఎన్నైతే వేస్ట్ ప్రొడక్ట్స్ బాడీలోంచి బయటికెళ్ళిపోవాలో అవన్నీ బాడీలో ఉండిపోవడము, అక్యుములేట్ అవ్వడము, దానివల్ల బాడీ అంతా కూడాను ఇంకా డెస్ట్రాయ్ అవ్వడము, డ్యామేజ్ అవ్వడము జరుగుతూ ఉంటుంది. సో, ఎందుకు ఇలా జరుగుతుంది అనంటే, మేబీ డ్యూ టు అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ వల్ల కూడా అవుతుంది. అన్‌కంట్రోల్డ్ హై బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే అన్‌కంట్రోల్డ్ హైపోథైరాయిడిజం వల్ల కూడా జరిగే అవకాశాలుంటాయి. హైపోథైరాయిడిజము, డయాబెటిసు, తర్వాత హై బీపీకి సంబంధించి ఏవైతే మీరు మందులు, కెమికల్స్ వాడుతుంటారో వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. డైలీ రోజు కెమికల్స్ ఎవరైతే వాడుతూ ఉంటారో వాటి వల్ల కూడా జరుగుతూ ఉంటాయి. ఎంతోమంది నిద్ర పట్టట్లేదని నిద్ర మాత్రలు వేసుకుంటూ ఉంటారు. తర్వాత పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కూడా కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో ఎప్పుడైతే కెమికల్స్ ఎక్కువైపోతూ ఉంటాయో అవి కూడా డ్యామేజ్ చేసే అవకాశాలుంటాయి. అండ్ సమ్‌టైమ్స్ కిడ్నీస్‌లో వంశపారంపర్యంగా వచ్చే రోగాలు కూడా కొన్ని ఉంటాయి. అండ్ సమ్‌టైమ్స్ ఇవన్నీ కాకుండా మీ బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో అవి దాని మెయిన్ డీటాక్సిఫికేషన్, అంటే బాడీలోంచి అన్నీ మొత్తం అంతా కూడాను వాటిల్ని సెపరేట్ చేసి, అంటే యాక్చువల్‌గా రోజు కిడ్నీస్ ఏవైతే ఉంటాయో అవి ఎన్నైతే లీటర్స్ ఆఫ్ వాటర్ మొత్తం అంతా దాన్ని బయటికి సెపరేట్ చేస్తుందో, దాదాపు అప్రాక్సిమేట్లీ 20 లీటర్స్ అనుకుంటాను. దాంట్లో బయటికి పంపించేది యూరిన్ ఏది ఎంత ఉంటుందంటే 1.5 లీటర్ టు 2 లీటర్స్ మధ్యలో ఉంటుంది. సో, ఈ 1.5 టు 2 లీటర్స్ మధ్యలో ఉండే ఏదైతే యూరిన్ అవుట్‌పుట్ ఉందో దాన్ని మాక్సిమం 95% పర్సన్ ఎప్పుడైతే ఫ్లాట్‌గా 8:30 నుంచి రాత్రి 8:30 నుంచి ఉదయం 3 వరకు ఎవరైతే పడుకొని ఉంటారో వాళ్ళలో 95% చాలా చక్కగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఎవరైతే రాత్రి 1 గంట, 2 వరకు మెలకువగా ఉంటారో వాళ్ళల్లో ఈ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ అన్నది టైం తగ్గిపోతుందన్నమాట. యూజువల్‌గా 3కి ఫ్యాక్టరీ బంద్, మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్స్, నెక్స్ట్ మెటబాలిజం అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి బాడీలో. సో, అందుకని అందరూ అంటుంటారు, మేడం వై ఫ్రమ్ 8:30కే ఎందుకు పడుకోవాలి మేము? కుదరదు, మాకు కుదరదు, మాకు నిద్ర పట్టదు అని మాట్లాడుతూ ఉంటారు. నిద్ర పట్టదు అంటే కనుక మంచి నిద్ర, నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను అందరికీ, ఈ మంచి నిద్ర, కడుపు నిండా ఆకలి, ఇవి 2 కూడాను ఆరోగ్యానికి లక్షణాలు. అవి 2 ఉంటే కనుక మీ బాడీలో అన్ని రోగాలు ఎందుకుంటాయి? సో, ఆ రోగాలన్నీ ఉన్నాయి కాబట్టే మీకు నిద్ర పట్టదు. నిద్ర పట్టట్లేదు అని చెప్పి, అలా అని చెప్పి కంప్లీట్‌గా మీరు అసలు సెల్ ఫోన్‌లకి, తర్వాత టీవీలకి, లేదంటే ఇతరత్ర అడిక్షన్స్‌కి కనుక అలవాటు బాడీని అటు తిప్పారు అని అంటే కనుక పూర్తిగా బాడీ డ్యామేజ్ అవుతుంది. అదే మీరు నిద్రపోవాలి, నేను నిద్ర ఖచ్చితంగా వెళ్ళాలి అన్న ఒక మంచి సంకల్పంతో కనుక మీరు ఉన్నట్టయితే కనుక రాత్రి 8:30కి లైట్లు తీసేయండి, మొత్తం టీవీలు, సెల్ ఫోన్లు అన్నీ ఆఫ్ చేసేయండి. ఆటోమేటిక్‌గా మార్నింగ్ 3:00 నుంచి 5 లోపల మెలుకువ వస్తుంది. వన్స్ మెలుకువ వచ్చిన తర్వాత మళ్ళీ పడుకోకూడదు. యూజువల్‌గా ఏంటంటే ఎవరైతే రాత్రి తొందరగా 8:30కి పడుకొని పొద్దున్న 3కి లేస్తారో, ఫస్ట్ స్టార్టింగ్‌లో నిద్ర పట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే 12, 1 గంటకు పడుకొని పొద్దున్నే 3కి లేచారో వాళ్ళకేమవుతుందంటే 10:30కి, 12కి, సాయంత్రం 4కి నిద్ర రావడం మొదలెడుతూ ఉంటుందన్నమాట. అలా నిద్ర వచ్చేప్పటికి వీళ్ళు ఏం చేస్తుంటారంటే మధ్యాహ్నం నిద్రపోయి రాత్రి నిద్రపోరనమాట. ఇలా అయ్యేప్పటికి ఏమవుతుందంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో, స్లోగా కిడ్నీస్ అన్నవి డ్యామేజ్ అవ్వడం మొదలెడుతూ ఉంటాయి. సో, ఎవరికైతే ఇలా కిడ్నీస్‌లో సమస్యలు ఉంటాయో వాళ్ళు యునాని వైద్యం కనుక సైడ్ బై సైడ్ ఇతరత్ర వైద్యాలతో తీసుకున్నా కానీ వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఎవరికైతే ఇలా సీకేడీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, అసలు సీకేడీ ప్రాబ్లం రాకముందే
మేమందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరికైతే డయాబెటీస్ కానీ, హై బీపీ కానీ, లేదంటే కనుక హైపోథైరాయిడిజం కానీ, ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, ఇంగ్లీష్ మందులు ప్రతిరోజు తీసుకుంటున్న ఏ డిసీజ్ ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళందరూ కూడాను ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ జిఎఫ్ఆర్ అని ఒకటి ఉంటుంది. అది కంపల్సరీ టెస్ట్ చేసుకోవాలి. చేసుకున్నట్టయితే కనుక దాంట్లో ఏంటంటే అసలు సీకేడీకి మీరు దగ్గరలో ఉన్నారా, దూరంలో ఉన్నారా, నార్మల్‌లో ఉన్నారా తెలిసిపోతుంది మనకది. ఇన్ కేస్ కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గుతోంది అని తెలిస్తే కనుక వెంటనే దానికి సంబంధించిన యునాని వైద్యంలో మీరు వైద్యం తీసుకున్నట్టయితే కనుక అది కరెక్ట్ చేసేయచ్చు. అది ఆటోమేటిక్‌గా నార్మల్ అయిపోతూ ఉంటుంది. అందుకే కదా యునాని వైద్యంలో లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎక్కువ ఉంది. వాళ్ళు హెల్తీగా ఎక్కువగా ఉండి ఐసీయూలో కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ ఎందుకు ఎక్కువ వెళ్ళటలేదు అంటే దానికి రీజన్ అదే. రీజన్ ఏంటంటే ఎవ్రీ పేషెంట్ మా దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఏం చేస్తుంటామంటే 45 ఇయర్స్ వరకు ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి మేము జిఎఫ్ఆర్ చెక్ చేసుకుంటూ ఉంటాం. 45 దాటిన తర్వాత ఒకవేళ వాళ్ళకి షుగర్, బీపీ, థైరాయిడ్ ఉంటే కనుక ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటాము. లేదంటే 60 ఇయర్స్ వరకు 5 ఇయర్స్కి ఒకసారి చెక్ చేసుకుంటాము. 60 తర్వాత ఎవ్రీ ఇయర్ చెక్ చేసుకుంటుంటాం అనమాట. సో 60 ఇయర్స్ రాగానే ప్రతి ఒక్కరూ ఎవ్రీ ఇయర్ జిఎఫ్ఆర్ చెక్ చేసుకోవాలి. అది 90 కన్నా తక్కువ ఉంటే కనుక వెంటనే ఒక యునాని డాక్టర్ని సంప్రదించి వాటికి సంబంధించిన మందులు వాడి వాటిని కరెక్ట్ చేసుకోవాలి. లేదంటే కనుక లైఫ్ స్టైల్ మార్చుకోండి, లేదంటే మీ డైట్ మార్చుకోండి. యునాని డాక్టర్ ఏది చెప్తారో అది విని మీ కిడ్నీస్ని నార్మల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.